నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లిలో ఉందండి. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలా చూడకండి, అలా చూస్తే మీకు అర్థం కాదు. సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి ప్లీజ్ అండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 22 అండి. రోడ్ ఫేసింగ్ 22 ఇచ్చాడు, లోపలికి 81 ఇచ్చాడండి మనకి డైమెన్షన్. గ్రౌండ్ ఫ్లోర్ G+1 పర్మిషన్ కూడా ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసా 2 BHK అండి. మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న టోటల్ SFT వచ్చేసి 1250 SFT ఇచ్చాడు, ఎందుకంటే కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా వదిలేశాడు. లొకేషన్ విధంగా చూస్తే అయితే చాలా మంచి లొకేషన్ అండి, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా పక్కనే అండి. మనకి మెయిన్ రోడ్కి అయితే ఒక జస్ట్ మనకి ఏమంటారు ఒక అండర్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్ కూడా. మనకి లొకేషన్ విధంగా చూస్తే చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. హౌస్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. మెయిన్ ఎంట్రన్స్లో మన కార్ పార్కింగ్ ఏరియా దగ్గర మంచి ర్యాంప్ పెద్దగా ఇచ్చాడు, చాలా పెద్దగా ఇచ్చాడు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియాస్ మొత్తం గ్రానైట్ వర్క్ అండి మనకి ఇక్కడ కనిపించేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు చూడండి, మంచి ఎలివేషన్ కూడా చాలా మంచి చిన్నగా ఇచ్చాడు, కానీ బాగుందండి. మనకి ఇక్కడ ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ నుంచి గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చండి. స్టెప్స్ నుంచి మన కార్ పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. మనం షెడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడంతా చెట్లు పెట్టుకున్నా కూడా సెట్ బ్యాక్ అయితే చాలా మంచి పెద్ద విశాలంగా ఇచ్చాడు మనకి సెట్ బ్యాక్ కూడా. ఈ సెట్ బ్యాక్ ఎందుకంటే కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి. PVC షీట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి PVC షీట్, ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ షీట్ అంటే మనకి చూడండి ఎంత బాగుందో. మనకి ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి ఎంత మంచి విశాలం ఇచ్చాడో. సెట్ బ్యాక్ అయితే చాలా బాగుందండి. సెట్ బ్యాక్ అయితే మంచి నీట్గా ఇచ్చాడు సెట్ బ్యాక్ కూడా. ఇదంతా సెట్ బ్యాక్ అంటే మంచి నీట్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది. చూడండి ఎంత సెట్ బ్యాక్కి మనం ఒక మనిషి ఈజీగా ఏమంటారు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. మనము ఒక మనిషి చూడండి, ఒక మనిషి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చా కూడా చూడండి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. లొకేషన్ విధంగా చూస్తే చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. ఇక్కడ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇక్కడ A to Z ఇది లేదన్నట్టు కాకుండా అన్నీ ఉన్నాయండి కన్స్ట్రక్షన్కి అన్నీ. ఇంకోటి అందరు చాలామంది ఇక్కడ ఇంట్లో ఉంటున్నారు అండి, ఎందుకంటే రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక అండర్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి హౌస్ వచ్చేసండి మనకి చాలా బాగుంటుంది ఇల్లు కూడా. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర టైల్స్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. టైల్స్ వర్క్ చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ వచ్చి మనకి సింగిల్ డోర్ కావాలి, సింగిల్ డోర్ వస్తుంది, డబుల్ డోర్ వస్తుంది. కానీ సింగిల్ డోర్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే 200 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మంచి నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి హాల్ అండి, హాల్ వర్క్. హాల్లో ఉండి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. ఒకటే కోట్ వైట్ కోట్ పెయింటింగ్ అయిపోయింది. మనకు ప్లంబర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. అవి మీకు రిజిస్ట్రేషన్ లోపల మీకు క్లియర్గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు, మొత్తం క్లోజ్ చేసుకొని లీగల్గా మీరు ఓకే అనుకుంటేనే మీరు ముందు ప్రొసీడ్ అయిపోదామండి. మనం లీగల్ ఓకే అంటేనే మీరు లీగల్ చూపించుకొని ఓకే అన్నాకనే మనం ప్రొసీడ్ అవుదామండి. ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే FTPL బఫర్ జోన్ అలాంటి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయి కాబట్టి అది చూసుకొని మీరు ఓకే అనుకుంటేనే మనకి టైటిల్ క్లియర్ అంటేనే ఓకే వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి హాల్ వర్క్ అండి, ఇది హాల్ వర్క్. ఇది వచ్చేసి దీని ఆపోజిట్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. వైట్ కోట్ ఒకటే అయిపోయిందండి, మన కలర్ చాయిస్ కూడా ఉంది ఇక్కడ. కలర్ చాయిస్ కూడా ఇచ్చాడు వైట్ కోట్లో. వైట్ కోట్ కావాలా కలర్స్ ఏమైనా వేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి పెద్దగా ఇచ్చాడు, చాలా బాగుంది. బెడ్రూమ్ కూడా చాలా మంచి పెద్ద సైజ్ ఇచ్చాడండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి అక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇక్కడ బయట ఇచ్చాడు. ఇది ఇక్కడ ఉందండి బయట, ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. కామన్ బాత్రూమ్ ఇండియన్ బాత్రూమ్ వస్తుంది మనకి, సామాన్ ఉన్నాయి కాబట్టి. దీంట్లోకి ఎంటర్ అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చే ముందు ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ పక్కనే పూజ గది కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. ఇది డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఇంత డైనింగ్ హాల్ ప్లేస్ అండి మనకి. డైనింగ్ హాల్ ఇటు వచ్చేసి కిచెన్ అండి. ఇదంతా మనకి కిచెన్ వర్క్. కిచెన్ కూడా చాలా బాగుంది. మన కిచెన్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు మనకి. ఇక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఏం లేకుండా చూడండి బెడ్రూమ్ సైజ్. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అండి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది, చాలా పెద్దగా ఉందండి మనకి వెస్టర్న్ బాత్రూమ్. ఇది కూడా బాగానే ఉందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు హాల్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజ గది చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను.
ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అంటే సెట్ బ్యాక్ కూడా చూపించాను. ప్రజెంట్ ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్దాము. ఇదంతా టెర్రస్ పైన వ్యూ అండి. మనకి అక్కడ 2 ట్యాంకులు వస్తాయండి, వాటర్ ట్యాంకులు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, క్లియర్ టైటిల్ అండి మనకి. ఇది వచ్చేసి మనకు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు కనిపించేది రాంపల్లి మెయిన్ రోడ్ అండి. చూడండి కార్లు వెళ్తున్నాయి, జస్ట్ ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందని చెప్పాను కండి. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి 22 రోడ్ ఫేసింగ్ అండి, లోపలికి 81. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. ఇదంతా 25 ఫీట్ రోడ్, ఇదంతా 25 ఫీట్ రోడ్ అండి. నార్త్ ఫేసింగ్ G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు 2 BHK. ప్రైస్ వచ్చేసి 1 crore 10 lakhs చెప్తుందండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.